Please do subscribe to Prajabheri News Channel. जबरदस्ती कलेक्टर బాపూజీ ఆశయాలను కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను జోహార్ కొండలక్ష్మణ్ బాపూజీ జోహార్ కొండలక్ష్మణ్ బాపూజీ अमर है కొండలక్ష్మణ్ బాపూజీ अमर है కొండలక్ష్మణ్ బాపూజీ ఈరోజు స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు పద్మశాలి సోదర సోదరీమణులకు మరియు పెద్దలకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు. ఏదైతే కొండలక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా మరియు వందే మాతరం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అఘాయిత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడడానికి ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు 220 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి. ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి
96 సంవత్సరంలో ఆయన 96 సంవత్సరాల వయసులో చలిలో ఢిల్లీలో ఆయన తెలంగాణ కోసము ఆ ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి. ఆయనకు గుర్తింపుగా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆయనకు గౌరవంగా గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా పద్మశాలి సోదర సోదరిమణులకు ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ చేసి చట్టం పంజాబ్ తీసుకోవడం తొందరగా కలెక్షన్ పెడతారు. అలా ఫోటోలు పడుతుంది కదా ఫోటోలు కూడా పెడతాడు మహిళలు ముందుకు. కొనసాగిద్దాం కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను. జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండ లక్ష్మణ్ బాపూజీ, కొనసాగిద్దాం కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను. కొనసాగిద్దాం కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను. జై బీసీ, జై బీసీ. కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ హై, కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ హై, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. కొండా లక్ష్మణ్ బాబూజీ అమర్ హై, లక్ష్మణ్ బాబూజీ అమర్ హై. అయ్యా देखो నారాయణ ఓ గాలి నారాయణ బాపూజీ ఆశయాలను, బాపూజీ ఆశయాలను. తన జీవితం అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు, వీరుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఒక ఆశయం, ఆకాంక్ష, ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే దానికి నిలువెత్తు మనిషి ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా, లేచినా, పడుకున్న, శ్వాస తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అన్న ఒక ఆలోచనతో ఆయన సాగించడం జరిగింది. మరి ఆయన 9వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి ఆయన విగ్రహానికి పూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు, బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా, మా మహిళా మండలి, మా అక్కలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆయన తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగౌరవంగా గట్టిగా తీసుకొని మనం ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరమనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా పిల్లల్లో కూడా యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన తీసుకున్నటువంటి 3 తరాల వారధిగా ఉంటూ నిఖార్సైనటువంటి గాంధేయవాది అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మరి ఇప్పుడు మీ అందరూ కూడా తెలుసు జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నా ప్రజలు వాళ్ళందరూ అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో, మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతో జీవించగలుగుతాం, సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి వారు ఏదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనమంతా గట్టిగా వాటిని పట్టుకొని ఆదర్శాల మీద మనం ముందుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. अमर है अमर है अमर है अमर है बापूजी आचार्य बापूजी आचार्य बापूजी आचार्य जय पद्मशाली जय पद्मशाली पद्मशाली ऐक्यता पद्मशाली ऐक्यता. నేటి రోజు మన కొండలక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవులకు కొండలక్ష్మణ్ బాబూజీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన కొండలక్ష్మణ్ బాబూజీ గారు 1915లో ఆసిఫాబాద్లో జన్మించారు. వారు మన 1927లో తన విద్య అభ్యసించి తను 1971 నుంచి శాసనసభ్యుడిగా ఎన్నుకొని హైదరాబాదు మరియు మన ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. మరియు తను మన తెలంగాణ కోసము చాలా పాటుపడిన వ్యక్తి. మరియు తను తన మంత్రి పదవిని 1969లో దీనికి త్యాగం చేసిన వ్యక్తి, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి. మరియు తన ఇల్లుని కూడా జలసౌధాన్ని కూడా ఇచ్చి తెలంగాణ కోసము చేసిన వ్యక్తి కాబట్టి, మరియు చేనేత కార్యక్రమం సభ్యుల కోసము మన చేనేత వాళ్లకు పాటుపడి మన పద్మశాలల అభ్యున్నతి కోసము పాటుపడిన వ్యక్తి అని, మరియు మన కొండలక్ష్మణ్ బాబూజీ గారిని ఎప్పుడు మనము స్మరించుకుంటూ ఉండాలని ఈ ఆశయాలను మనం అందరం ఎప్పుడు గౌరవిస్తూ మనము ముందుకు పోవాలని మా సభ్యులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటూ జై పద్మశాలి జై మాండా. బాపూజీ అమర్ హై अमर है अमर है. నేటి రోజున కొండలక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఈరోజు కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ప్రజలందరూ పద్మశాలి కులపాలను తరలివచ్చినారు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. మరియు వారు చేసినటువంటి సేవలు దళిత బడుగు బలహీన వర్గాల కోసం తాను తెలంగాణ కోసం సహకార ఉద్యమానికి కూడా వారితో పాటుపడ్డారు. ఈరోజు సహకార సంఘాలు నడుస్తున్నాయంటే వారు చేనేత సహకార సంఘాలు స్థాపించబెట్టుకుని ఈరోజు సహకార సంఘాలు అనేవి తయారైనవి. ఈరోజు రైతులకు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి సహకార సంఘాలు నిలపడాలంటే ఆ వారు తయారు చేసిన సహకార ఉద్యమమే. మరియు తెలంగాణ కోసం మొట్టమొదటి వ్యక్తి పదవి త్యాగాన్ని చేసి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసి మరియు తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటి తెలంగాణ సాధించే వరకు ఊపిరి పోసుకొని ఉండాలంటే వారి వలనే. ఆఖరికి భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆవిర్భావం రోజు కూడా వారికి అట్టి పార్టీకి వారి సొంత గౌరవమైనటువంటి జలదృశ్యాన్ని
పార్టీ ఆఫీస్కి ఇచ్చేసి ఈ ఉద్యమానికి పోటీ పోసినటువంటి మా నాయకుడు వారి గురించి ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పుకున్నా కానీ తరగని ఘని వారి గురించి మరి అలాగే ఈ దళిత బహుజన మరి బీసీ ఉద్యమానికి వారు ఎన్నో పాటుపడి ఇక్కడ కూడా ఎన్నో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి బీసీ సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి నిజామాబాద్ కూడా వారు రావడం జరిగింది. నిజామాబాద్లో కూడా వారి జ్ఞాపకాలు చాలా మట్టుకు అందరికి కలిసి ఉన్నాయి. అందరికి తెలిసిన వ్యక్తి కనుక వారి ఉద్యమాలను వారి ఊపిరిని మేము ప్రాణం పోసుకొని రాబోయే రోజులలో వారి ఆశయాలు సాధిద్దామని కోరుకుంటూ జై బాపూజీ, జై బాపూజీ. నేడు మన బాపూజీ గారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలతో మా నిజామాబాద్ పద్మశాలి సోదరిమణులు, అదేవిధంగా నిజామాబాద్ బీసీ సంఘం నాయకులు, అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి చైర్మన్ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ పూలమాలలతో జయంతి ఉత్సవాలు నిర్వర్తించినందుకు నిజామాబాద్ గవర్నమెంట్ వారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వారి కార్యవర్గానికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా దీనికి అనేక రకాల తోడ్పడ్డందుకు వారికి మా పద్మశాలి కుల బాంధవుల తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే చాలా వివరించి చెప్పగలగాలా, కానీ నేను పుట్టకముందే ఆయన చేయని కార్యక్రమాలను చేసిండు కాబట్టి వారు బీసీ నాయకులకు కానీ, మా పద్మశాలి సోదరులకు కానీ, చేనేత సహకార సంఘం సభ్యులకు కానీ ఎనలేని సేవ చేశారు. వారి తుది శ్వాస విడిచే వరకు కూడా బీసీ నాయకుల కొరకు, పద్మశాలి సోదరుల కొరకు ఎనలేని సేవ చేసి ఆఖరికి వారు తెలంగాణ కొరకు కూడా అప్పటి మినిస్టర్ పదవిని రాజీనామా చేసి తెలంగాణ కోసం కూడా పాటుపడ్డాడు. కానీ ఆయన భాగ్యంలో తెలంగాణ చూడకుంటేనే తుది శ్వాస విడిచినందుకు మేమందరం చింతిస్తున్నాం. ఇటు బీసీ సోదరులము, అదేవిధంగా పద్మశాలి సోదరులు అందరం అని చింతిస్తున్నాం. కాబట్టి వారికి ఘనంగా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన పద్మశాలి సోదరులందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి, పద్మశాలి సోదరుల తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నేడు కొండ లక్ష్మణ్ బాపూజీ వారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని ఇక్కడ అరటి పండ్ల వితరణ కార్యక్రమం నిర్వర్తిస్తూ కొండ లక్ష్మణ్ బాపూజీ ద్వారా నిర్వర్తిస్తున్నామని మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం. ముందట్రా ఇగో తీసుకున్నా పండి చేయబెట్టకే चाली तुम्ही फोटो तुम्ही बोलायची अडी తినడం మళ్ళీ తిందాం మనం, కానీ అందరికి మంచి పప్పాలి అందరం మనం అంటే అరటి పళ్ళు తీసుకోవే. స్వామి